హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా వంటిల్లు. నేను మీ సాజిదాని. ఇవాల్టి సండే స్పెషల్ రెసిపీ వచ్చి రోస్టెడ్ చికెన్ కర్రీ అండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇది బగారా రైస్లోకైనా, చపాతీలోకైనా, పరోటాలోకైనా, పూరీలోకైనా, ఇది ఎందులో అయినా కాంబినేషన్ చాలా చాలా అదుర్సుగా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇప్పుడు మనం చికెన్ రోస్టెడ్ కర్రీకి మనం ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, నేను అరకిలో చికెన్ తీసుకున్నానండి. ఇది చక్కగా 2-3 సార్లు చక్కగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం రోస్టెడ్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకున్నానండి. అదేవిధంగా 4-5 ఇలాచీలు వేసుకున్నాను. ఇప్పుడు అదేవిధంగా చెక్క వేసుకుంటున్నాను. 2 ఇంచులు 1 ఇంచు చెక్కను తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. లవంగాలు వేసుకుంటున్నానండి. 4-5 లవంగాలు వేసుకున్నాను. 1 మరాఠీ మొగ్గ 1 తీసుకున్నానండి. జాపత్రి చిన్నది 1 చిన్న ముక్క తీసుకున్నాను. ఎందుకంటే అది స్పైసీ ఎక్కువ ఘాటుగా ఉంటుంది కాబట్టి చిన్నది తీసుకోండి, ఎక్కువ వద్దు, మళ్ళీ ఘాటు ఎక్కువ అవుతుంది. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూను జీలకర్ర నేను అందాజాగా చేత్తోనే వేసుకుంటున్నానండి. మీరు స్పూన్తో వేసుకోండి. కొత్తగా నా ఛానల్ ఇప్పుడు నా రెసిపీ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే స్పూన్తో వేసుకోండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూను మిరియాలు వేసుకున్నానండి. నల్ల మిరియాలు వేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్క చిన్నది తీసుకున్నానండి. అది సన్నగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అదేవిధంగా 4-5 ఎండుమిరపకాయలండి, అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ నాకు పెట్టండి. మీరు పెట్టిన రిప్లైకి నేను కామెంట్ రిప్లై ఇస్తానండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ ఒక బౌల్లో తీసుకున్నానండి. ఫ్రెష్గా పెరుగు 1/2 కప్పు తీసుకున్నాను. నేను స్పూన్తో 3 స్పూన్లు వేసుకున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. చూడండి ఫ్రెండ్స్, మీరు క్లారిటీగా చూడండి, మీకు సరిగ్గా అర్థమవుతుంది. నా రెసిపీ చూసేవాళ్ళు ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఎవరైనా ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెరుగు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక నిమ్మకాయ అండి. 1 నిమ్మకాయలో సగం వేసుకున్నాను. సగం చెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పిరికెడు కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. మీకు స్పైస్కి తగ్గట్టు మీరు వేసుకోండి. మళ్ళీ ఎక్కువ అయితే ఇబ్బంది పడాలి, కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ నాది చిన్న టేబుల్ స్పూన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. 2-3 వేస్తున్నానండి. మీరు ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేశారు కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. నేను వేసిన స్పూన్ కొంచెం చిన్నది. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసాం కదా, అది పౌడర్ మిక్సీ పట్టుకొని అది పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అది మిక్సీ పట్టిన క్లిప్ మిస్ అయిందండి అది. ఇప్పుడు చక్కగా అరగంట వరకు నానబెట్టుకోవాలండి. మీకు టైం ఉంటే గంట అయినా నానబెట్టుకోవచ్చు. నేను కొంచెం 1 గంట నానబెట్టేసానులేండి. టైంను పట్టుకొని మీరు అది స్పైసెస్ మొత్తం కలుపుకొని మ్యాగ్నెట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. కట్ చేసి సన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే 2 చిన్న అయితే 2 తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీ, యాలుక్కాయలు, చెక్క, లవంగాలు వేసుకున్నానండి. అదేవిధంగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నానని చెప్పాను కదా, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. అవి గోల్డ్ కలర్లో రావాలండి, ఎరుపు రంగులో రావాలి చక్కగా. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి.
చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక రెండు టమాటాలు, చిన్న సైజు టమాటాలు సన్న పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని అవి కూడా మనం ఉల్లిపాయల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక మనం మ్యాగ్నేట్ చేసాం కదా, చికెన్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవసరం లేదండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక టమాటాలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాం కదా, అది కూడా వేసుకుందాము. అవి కూడా చక్కగా మగ్గినవి చూసారా, ఈ విధంగా మగ్గాలండి. ఇప్పుడు ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం చూసారా చికెన్, అది ఇందులో వేసుకుని చక్కగా ఉడకబెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్త వాళ్ళు నా రెసిపీని ఎవరైనా చూసేవాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేసి ఈ రెసిపీకి మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి, ఫీడ్బ్యాక్ నేను మీకు రిప్లై ఇస్తాను. చూడండి, చక్కగా గ్రేవీ సరిపోయింది. గ్రేవీ చూసుకోండి, ఇందాక నేను వేసిన సాల్ట్ సరిపోలేదండి, మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైందో లేదో చూసుకొని మనం వేసుకోండి, మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది పడతారు. మనం నీరు వేయకపోయినా నీరు చూసారు ఎంత రిలీజ్ అయిందో. చూడండి, మనం ఒక గ్లాస్ నీరు కూడా వేయలేదండి, మనం ఆ మసాలా మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, చక్కగా అబ్జర్వ్ చేసుకొని నీళ్ళు ఎంత రిలీజ్ అయిందో చూడండి. ఇంక మనం అందులో నీరు వేయక్కర్లా. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం చూసారో రోస్టెడ్ పౌడర్, అది ఇంకొక టేబుల్ స్పూను వేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో రోస్టెడ్ చికెన్ కర్రీ రెసిపీ తయారైపోయింది. అంతేనండి, ఎంతో ఈజీగా మనం చేసుకునే దాంట్లో ఉంటుంది ఏ రెసిపీ అయినా. ఇది చపాతీలోకైనా బగారా రైస్లోకైనా పూరీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.